దానవీర సూర్యుడిగా పేరుగాంచిన కర్ణుడు రాధేయుడు ఎలా అయ్యాడు? క్షత్రియకాంత అయిన కుంతీదేవి కుమారుడు కౌంతేయుడు. అలాంటి కౌంతేయుడు సూతపుత్రుడిగా ఎందుకు పెరిగాడు? సర్వలోకాలకు ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు. అలాంటి సూర్య భగవానుడి కుమారుడు అయిన కర్ణుడికి అసత్య దోషం ఎలా అంటింది? తద్వారా అనేక శాపాలు ఎలా చుట్టుముట్టాయి? దుష్ట చతుష్టయంలో కర్ణుడు కూడా ఒకడిగా ఎందుకు ఉన్నాడు? కర్ణుడి అసలు తల్లి కుంతీదేవి. ఈ కుంతీదేవికి సూర్య భగవానుడి వలన కర్ణుడు ఎలా పుట్టాడు? అసలు ఈ కుంతీదేవి ఎవరో ఈ వీడియోలో చూద్దాం. వెల్కమ్ టు మై ఛానల్. కుంతీదేవి అసలు పేరు పృథాదేవి. ఈ పృథాదేవి సూరసేనుడు అనే యాదవరాజు కూతురు. ఈ సూరసేన మహారాజుకు 8 మంది మగ సంతానం, 8 మంది ఆడ సంతానం కాగా శ్రీకృష్ణుడి తండ్రి అయిన వసుదేవుడు ఈ సూరసేన మహారాజు మగ సంతానంలో ఒకరు. ఆ విధంగా శ్రీకృష్ణుడికి కుంతీదేవి మేనత్త. అయితే ఈ సూరసేన మహారాజు యొక్క మేనత్త కుమారుడు కుంతీభోజుడు. ఈ కుంతీభోజుడికి సంతానం లేదు కాబట్టి సూరసేన మహారాజుకు ఉన్న 8 మంది ఆడపిల్లల్లో పృథాదేవిని దత్తత తీసుకున్నాడు. పృథాదేవి ఈ కుంతీభోజుడి దగ్గర పెరగడం వలన కాలక్రమేణా కుంతీదేవిగా పేరు స్థిరపడిపోయింది. కుంతీభోజుడు ఈ పృథాదేవిని ఎంతో అల్లారు ముద్దుగా తన గారాల పట్టిగా పెంచుకున్నాడు. ఈ కుంతీదేవి చిన్నప్పటి నుండి అతిథి మర్యాదలు చేయడంలో ఆరితేరింది. ఏ సమయంలోనైనా ఎటువంటి అతిథులు వచ్చినా వాళ్లకు ఎంతో ఆదరాభిమానాలతో పరిచర్యలు చేసేది. ఎంతో రుచికరమైన అన్నపానీయాలను సమకూర్చేది. అలసట, విసుగు, చిరాకు లేకుండా వారి పట్ల మిక్కిలి భయభక్తులు కలిగి వారిని గౌరవించేది. ఒకరోజు ముక్కోపి అయిన దుర్వాస మహర్షి కుంతీభోజుడి ఇంటికి అతిథిగా వచ్చాడు. అతి దుర్లభమైన ముక్కోపి అయిన దుర్వాస మహర్షికి పరిచర్యలు చేయడానికి కుంతీభోజుడు ఈ కుంతీదేవిని నియమించాడు. ఆ దుర్వాస మహర్షికి ఈ కుంతీదేవి ఎంతో ఓపికతో గౌరవ మర్యాదలతో సకల పరిచర్యలను చేసింది. ఈ సుకుమారి అతిథి మర్యాదలకు పొంగిపోయిన దుర్వాస మహర్షి తానంత తానుగా కుంతీదేవికి ఒక దివ్యమైన మంత్రాన్ని ఉపదేశించాడు. ఈ మంత్రశక్తి ప్రభావం వలన నువ్వు ఎవరిని కోరుకొని ఈ మంత్రాన్ని పఠిస్తే ఆ దైవం నీకు వెంటనే సజ్జోగర్భం నందు పుత్రుణ్ణి ప్రసాదిస్తాడు అని చెబుతూ ఈ మంత్రాన్ని ఆపద్ధర్మంగా మాత్రమే వినియోగించుకోవాలి అని చెప్పి వెళ్లిపోయాడు. ఈ కుంతీదేవి 16 ఏళ్ల సుకుమారి. అమాయకత్వం, బాల్య చాపల్యం కారణంగా అసలు మంత్రం వలన పిల్లలు పుట్టడం ఏంటి? అసలు లోకంలో ఇలాంటి విషయం నేనెప్పుడూ వినలేదు. నిజంగా ఈ మంత్రానికి అంతటి శక్తి ఉందా అనుకోని ఒకసారి పరీక్షిస్తే అనుమానం తీరిపోతుంది కదా అని ఒకరోజు సూర్యోదయానికి ముందే చెలికత్తెలకు చెప్పకుండా అతి రహస్యంగా గంగానది తీరానికి వెళ్లి స్నానం చేసి పవిత్రమైన దుస్తులు ధరించి సూర్యుడికి ఎదురుగా నిలబడి దుర్వాస మహర్షి ఉపదేశించిన మంత్రాన్ని జపించింది. ఓ మధ్యందిన భాస్కరుడా, సకల లోకాలకు ప్రత్యక్ష దైవమా, ఓ ప్రభాకరా, నీ వంటి సుపుత్రుణ్ణి కటాక్షించవలసింది అని ప్రార్థించింది. ఆ కుంతీ కుమారి కళ్ళు తెరిచి చూసేసరికి గంగానది తరంగాలు బంగారు కాంతి పుంజాలతో తూగుటుయ్యాలలై కుంతీదేవికి కనిపించాయి. సువర్ణమయమై కళ్ళు మిరమిట్లు గొలిపే గంగానది అలలను చూస్తూ కాసింత ఆశ్చర్యానికి లోనైంది. ఇంతలో సూర్య భగవానుడు సౌమ్య రూపం ధరించి ఆ కుంతీ కుమారికి ఎదురుగా నిలిచి, ఓ సుకుమారి, నీవు కోరిన వరాన్ని కటాక్షిస్తున్నాను అన్నాడు. అప్పటి వరకు నిలువున నిర్గాంతపడి నిలుచున్న ఆ కన్యాకుమారికి చేసిన తప్పు తెలిసొచ్చింది. కంఠం స్తంభించింది. భయంతో వణికిపోతుంది. చిరు సిగ్గుతో మరింత లజ్జాగుణంతో కృంగిపోతూ ఆ సూర్య భగవానుడిని ప్రార్థిస్తుంది. బాల్య చాపల్యం వలన అజ్ఞానంతో కుతూహల వాంఛతో నేనీ తప్పు చేసి అనవసరంగా మీకు శ్రమ కలిగించాను. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు మూవురు మీ మూర్తిలో ఏకైక రూపం ధరించి ఉన్నారు. అజ్ఞానంతో అతివలు చేసిన తప్పిదాలను కరుణామూర్తులు క్షమించి ఆదరిస్తారు కదా. తాము ఇక నా ప్రార్థనను అంగీకరించి నా అపరాధాన్ని మన్నించండి అని పరిపరి విధాలుగా ప్రాధేయపడింది. ఆ కుంతీ కుమారి ప్రార్థనకు సూర్య భగవానుడు కూసింత చిరునవ్వు నవ్వి, నీ మనోగతం నాకర్థమైంది. కాని నా సాక్షాత్కారం వ్యర్థం కాకూడదు. నీవు కోరిన వరాన్ని కటాక్షించకపోయిన ఎడల భయంకరమైన ప్రమాదం ఏర్పడుతుంది. మంత్రానికి అంతటి శక్తి ఉంది అన్నాడు. శీఘ్రమే నీకు సుపుత్రుణ్ణి ప్రసాదిస్తూ
వెళ్ళిపోతున్నాను అన్నాడు సూర్యుడు. ఆ మాటలు విన్న కుంతీ కుమారి మరింత భయంతో ఆందోళనతో చెలించిపోతూ, స్వామి, కన్యనైన నేను ఇప్పుడు గర్భం ధరిస్తే అది నాకెంతటి చెడ్డ పేరు, నా తల్లిదండ్రులకు ఎంతటి అప్రతిష్ట కలుగుతుంది, బంధుజనులందరూ అధిక్షేపించి పరిహసించరా, సాటి వారిలో నాకది తలొంపు కదా, నాకీ దుర్దశ కలగకుండా సంరక్షించవలసింది అని వ్యాకులత చింతావదనంతో పరిపరి విధాలుగా సూర్య భగవానుడిని ప్రాధేయపడింది. అప్పుడు సూర్యుడు, కుమారి, నీ కన్యత్వానికి భంగం కలగకుండా సజ్జోగర్భం నందు ఈ క్షణమే నాతో సమానమైన సుపుత్రుణ్ణి ప్రసాదిస్తాను అని చెప్పి దివ్య కాంతితో దేదీప్యమానంగా ప్రకాశించే బాల సూర్యుడిని ప్రసాదించి ఆ సూర్య భగవానుడు అంతర్ధానమైపోయాడు. ఆ బాల సూర్యుడిని చూస్తూ పైకి ఉబికి వచ్చే కన్నీటి దారలను అదుపు చేసుకుంటూ ఆ పసికందు ముంగూరులను నిమురుతూ పరిపరి విధములుగా ముద్దు ముచ్చటలాడుతూ బరువెక్కిన హృదయంతో తత్తరపాటుతో అడుగులు ముందుకు వేస్తూ లోతైన ఆలోచనలు చేస్తూ భంగపడుతూ ఉంది. ఆ పసికందును ఎత్తుకొని ఇంటికి పోలేక, ఆ పిల్లాడిని అక్కడే విడిచిపెట్టి వెళ్ళలేక ఆందోళన పడుతూ అయోమయ స్థితిలో దీనావస్థను ఆసరగా చేసుకుంది. అయ్యో దైవమా, నాకేమీ పాలుపోవడం లేదు, ఇక నేనేమి చెయ్యాలి? ఆ దుర్వాస మహర్షి నాకేలా ఈ మంత్రాన్ని ఉపదేశించాలి? నాలో ఎందుకు కుతూహలం కలిగి ఆ సూర్యదేవుణ్ణి పుత్రుడు కావాలి అని కోరుకుంటుని, ఆ దైవానికైనా దయ లేకుండా నాకెందుకు ఈ పుత్రుణ్ణి ప్రసాదించాడు? ఈ విపత్తు నుండి నన్ను కరుణించే దైవం లేనట్టేనా అని దుఃఖించడం మొదలు పెడుతుండగా ఆ కుంతీ కుమారికి ఎదురుగా నదీ తరంగాలపై ధన కనకపూర్ణమై తలతల మెరుస్తూ ఉన్న ఒక బంగారు రత్నపేటిక కనిపించింది. ఆ సూర్య భగవానుడి కరుణా కటాక్షం వల్లనే ఈ రత్నపేటిక నదీ తరంగాల మీద తేలి ఆడుతూ వచ్చింది అని గ్రహించిన కుంతీ కుమారి ఆ పసివాడిని అందులో ఉంచి పరిపరి విధాలుగా ముమ్మారు ముద్దాడి తదేకంగా ఆ పసివాడిని చూస్తూ కన్నీటి సాగరానికి ఆనకట్ట వేయలేకపోతుంది. అతి కష్టం మీద ఆ రత్నపేటికను నదీ తరంగాల మీద విడిచిపెట్టింది. క్రమక్రమంగా ఆ రత్నపేటిక నదీ ప్రవాహంలో కనుమరుగైపోయింది. కనుచూపు మేరలో దానివైపే చూస్తూ ఉసూరుమంటూ నిట్టూర్చుతుంది. కాసేపటికి తేరుకొని ఆ కుంతీ కుమారి ఇంటికి వచ్చింది. ఇక ఆ పెట్టె గంగా నది దాటి జాహ్నవి నదిలో అలలపై తేలి ఆడుతూ తీరం వైపు సాగి వస్తుంది. అప్పుడే ఆ నదీ తీరానికి స్నానానికై వచ్చిన ఒక సూతుడు అలలపై తేలి ఆడుతున్న ఆ పెట్టెను చూసి ఆశ్చర్యపడి వెంటనే ఆ పెట్టెను తీరానికి తీసుకువచ్చి ఆ పెట్టె యొక్క మూత తీసి చూశాడు. అందులో అమూల్యమైన రత్నరాసులతో పాటు బంగారుమయమైన శయ్యపైన దగదగలాడుతూ శోభాయమానంగా వెలిగిపోతున్న పసివాడిని చూసి హక్కున చేర్చుకొని తన ఇంటికి తీసుకువెళ్ళాడు. ఆ సూతుడి భార్య పేరు రాధాదేవి. ఆ దంపతులకు పిల్లలు లేరు. పేదకు దొరికిన పెన్నిది దైవ ప్రసాదంగా భావించి ఆ పిల్లాడిని రాధాదేవి హక్కున చేర్చుకొని తన గుండెలకు అద్దుకోగానే తన హృదయం పాలవెల్లిలా విజృంభించింది. ఆ పిల్లాడి చెక్కిలపై చిరుముద్దులతో ఆనంద బాష్పాలతో తన అదృష్టానికి అవధులు లేవు అంటూ ముచ్చటైన మురిపాల పాలవెల్లిని పొంగించేస్తుంది. ఆ పసివాడి ముఖంలో ముఖం పెట్టి అత్యంత అపురూపంగా ఆ పసివాడిని ఆ రాధాదేవి పెంచుకుంటూ ఉంది. ఆ పసివాడు అమూల్యమైన రత్న రాసులతో లభించడం, సహజ కవచ కుండలాలతో ఉండడం వలన ఆ పసివాడికి కర్ణుడు అని నామకరణం చేశారు వాళ్ళు. రాధాదేవి పెంపకం వలన రాధేయుడుగా అతనికి ఆ పేరు వచ్చింది. కుంతీ కుమారుడు కౌంతేయుడు కాస్త రాధేయుడుగా సూతపుత్రుడిగా పెరిగి పెద్దవాడు అయ్యాడు. ధనుర్విద్యలో అవక్ర పరాక్రమవంతుడు, అస్త్ర శస్త్ర విద్యల్లో మేటి విలుకాడు. సాక్షాత్తు సూర్య భగవానుడి కొడుకు. క్షత్రియ కాంత యొక్క సకల సుగుణాలను పుట్టుకతోనే పుణికిపుచ్చుకున్నాడు. కాని పెరిగింది ఒక సూతుడి ఇంట. సూతుడు అంటే రథాలను తోలుకునేవాడు. స్నేహం చేసింది దుర్యోధనుడితో. కలిపురుషుడి అంశలో ధర్మాన్ని నాశనం చేయడానికి పుట్టినవాడు దుర్యోధనుడు. అశేష అవలక్షణాలు, చెడు చేష్టలు శతకోటి కన్నా మిన్నగా ఉన్న దుర్యోధనుడి స్నేహం కర్ణుడిని ప్రభావితం చేసింది. కర్ణుడిలో ధర్మం మరుగున పడిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. దుష్ట చతుష్టయంలో తాను ఒకడిగా ఉండిపోయాడు. దుష్ట చతుష్టయం అనగా దుర్యోధన, దుశ్శాసన, కర్ణ, శకునితో కూడిన సమూహం. వీళ్లకున్నది ఒకే ఒక పని, పాండవులను నాశనం చెయ్యాలి, వీలైతే మట్టు పెట్టాలి అని. ఈ దుష్ట చతుష్టయం సంకల్పించిన దుష్కార్యాలు పాండవులను లక్క ఇంట్లో తగలబెట్టడం, మాయాజూదంలో శకుని ధర్మరాజును ఓడించడం, తద్వారా ద్రౌపది వస్త్రాపహరణ చేయడం, ఘోషయాత్రలో పాండవులను అవమానించడానికి వచ్చి భంగపడడం, ఉత్తర గోగ్రహణంలో యుద్ధానికి వచ్చిన అర్జునుడి చేతిలో
చావు దెబ్బలు తిని హస్తినాపురానికి పారిపోవడం, శ్రీకృష్ణుడు రాయబారానికి వచ్చినప్పుడు శ్రీకృష్ణుడినే బంధించడానికి ప్రయత్నించడం, రాయబారం విఫలమై కురుక్షేత్రానికి దారి తీయడం, పద్మవ్యూహంలో చిక్కిన అభిమన్యుణ్ణి అధర్మంగా చంపడం, ఇలా చెప్పుకుంటూ పోతే ఈ దుష్ట చతుష్టయం పన్నిన పన్నాగాలు, చేసిన దుశ్చేష్టలు కోకొల్లలు. అయితే దానవీర సోరగా పేరుగాంచిన కర్ణుడు స్నేహం చేసింది దుర్యోధనుడితో. ఆ దుర్యోధనుడిలో ప్రబలిపోయిన పగా ప్రతీకార వాంఛలు కర్ణుడిని ప్రభావితం చేశాయి. ఆ కారణంగా పాండవులపై కర్ణుడిలో ద్వేషం ఏర్పడింది. అధర్మంతో సావాసం చేయడం వలన అనేక శాపాలు కూడా చుట్టుముట్టాయి. కురుక్షేత్ర మహాసంగ్రామంలో అన్ని శాపాలు అమలయ్యాయి. కర్ణుడికి రథసారథిగా ఉన్న శల్యుడు కర్ణ అర్జునుల యుద్ధం జరుగుతున్నప్పుడు కర్ణుడి బల పరాక్రమాలు బలహీనపడేలా మాటలతో నిరుత్సాహపరిచాడు శల్యుడు. పరశురాముడు ఇచ్చిన శాపం వలన భార్గవ అస్త్రం యొక్క మంత్రం గుర్తుకు రాకపోవడం, అర్జునుడిని చంపడానికై దాచుకున్న శక్తి అనే ఆయుధాన్ని ఘటోత్కచుని చంపడానికి ఉపయోగించడం వలన శక్తి అనే ఆయుధం వ్యర్థమైపోవడం, ముని శాపం కారణంగా రథచక్రం 4 అడుగులు భూమిలోకి కృంగిపోవడం, ఆ రథచక్రాన్ని ఎత్తుకుంటూ ఉండగా అర్జునుడు కర్ణుడిని చంపడం, ఇలా కర్ణుడి చావుకు కారణాలు అనేకం. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.